సో సిద్దిపేట మోడల్ అగ్గిపేట మచ్చ గురించి మరొక అప్డేట్ ఇచ్చింది కవితక్క అప్డేట్స్. సో అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు, మీరు ఫేక్ కామెంట్లు పెట్టి కవితక్క అప్డేట్స్ని ఆపలేరు అని చెప్తుంది కవితక్క. ఆ విషయం ఏందో మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ ఏందో చూడుర్రి. బబుల్ షూటర్ ఆడుతున్న అగ్గిపెట్ట మచ్చ వర్గం సో సమస్యని వాళ్ళే సృష్టించి పొడిచి పీకినమని వేరే వ్యక్తులకి అంటగడుతున్న మచ్చ. సో ఇది జనరల్గానే ఇది సిద్దిపేట నియోజకవర్గంలో జరిగేటటువంటి తంతే. ఇప్పుడు ఎవడైనా చెప్తే అనేది అనుకో, రాజేష్ అనేటువంటి చెప్తే వినకపోతే వానికి ఒక సమస్య సృష్టిస్తారు. వాళ్ళ అనుచర వర్గంతో వానికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. జాగ పంచదు, ఇంకో వ్యాపారం కానో పర్సనల్ ఇంట్లో సమస్యను ఏదో సృష్టించి వాడు దేవుడా అంట మళ్ళీ అన్నా నువ్వే దిక్కని బబుల్ షూటర్ దగ్గరికి పోతే ఆ ప్రాబ్లం ఆయనే సాల్వ్ చేస్తాడు. వాడు సచ్చినట్టుగా ఆయన దగ్గర బూడిగం చేయాల్సిందే. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ సిద్దిపేట్. సో కవితకు కూడా గదే చెప్తుంది. ఇంక దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయాలు చెప్తుంది చూడండి. రేవంత్ రెడ్డిని అంటే ఎక్కడ కాళేశ్వరం, పాల వ్యాపారం, వివిధ కుంభకోణాలు బయటపెట్టి చెడ్డీలో తొండలు ఇడుస్తాడు అని కవితక్క పైన పిచ్చి రాతలు రాసిచ్చి పైశాచిక ఆనందం పొందుతున్న సిద్దిపేట మోడల్. చెడ్డీలలో తొండలు తొడిగిస్తారంటుంది. సో ఇదైతే మరి దారుణంగా ఆడుకుంటుంది పాపం. సో పిచ్చిలేసి మెంటల్గా ఆగమైపోతున్నట్టున్నారు మొత్తానికి అయితే. సో ఇదంతా జరుగుతూనే ఉంది. హైకోర్టులో తన అనుచరునితో కేసు వేయించి జీవో 9 పైన స్టే తెచ్చిన విషయం మనకు తెలిసిందే. సో హైకోర్టులో స్టే తేవడానికి కారకులు ఎవరు, కోర్టుకు పోయినోళ్ళు ఎవరో మన ఛానల్ వేదిక కూడా ఆధారాలతో సహా మీకు వీడియోలు అనేది చూపెట్టిన మీ అందరికీ తెలిసిన విషయమే. అంటిన బురదని ఇంకొకరికి అంటగట్టాలి అని పిచ్చి చేష్టలు చేస్తున్నారు. సో మాధవరెడ్డి బబుల్ షూటర్తో దిగినటువంటి ఫోటోనట. సో దీంట్లో బబుల్ షూటర్ ఎవరో నాకే తెలియదు బై, నేను ముందుగానే చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు అలా. ఇక్కడ మిస్లీడింగ్ అట. ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా కవిత డబుల్ యాక్షన్ అని చెప్పేసి వీళ్ళు డబుల్ యాక్షన్ అంటే ఆమె బబుల్ షూటర్ అనమాట. డబుల్ పోయి బబుల్ అయింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రీజన్ కావాలంటూ కవిత డ్రామా రౌండ్ టేబుల్ అంటూ ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారట. ఇట్లా మాధవరెడ్డి బబుల్ షూటర్ తగినటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి ఇవాళ బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగినటువంటి రెడ్డి జాగృతి నాయకుడు. ఈయననే ఈ మహానుభావుడే. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఏ ఒక్కళ్ళం కూడా మనం కేసులు వేయకపోతుంది, మంచిగా ఆహ్వానిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా పార్లమెంట్లో చర్చ చేసి దాంట్లో అమెండ్మెంట్ చేసి రాజ్యాంగంలో దాన్ని తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ తెలంగాణ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు ఒప్పుతలేదు. మెజారిటీ తెలంగాణ బీసీ ప్రజల మనోభావాలను లెక్కలు తీసుకుంటలేదు కేంద్ర ప్రభుత్వం. గత 35 ఏళ్ల నుంచి డోర్ టు డోర్ క్యాష్ సెన్సెస్ చేయలేకపోయినాయి ఏ కేంద్ర ప్రభుత్వాలు కూడా. 35 ఏళ్ళుగా మోసపోతూనే ఉన్నాం. ఇక ఆ ముచ్చట అది మళ్ళీ ఇంకో టాపిక్ పక్కకు పోతుంది. కవితక్క అప్డేట్స్ నుంచి బబుల్ షూటర్ గురించి అగ్గిపెట్ట మచ్చ గురించి అయితే అద్భుతమైన అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి షెడ్యూల్లో తొండదొరి ఈ లైన్ ఏదైతే ఉందో మొత్తం అరే నీకు నచ్చిన మొత్తం సినిమాలో నీకు నచ్చిన డైలాగ్ ఏందో అంటే ఇట్లా ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు నచ్చిన డైలాగ్ అన్నట్టు ఇదిగా వివిధ కుంభకోణాలు బయటపెట్టి చెడ్డీలో తొండలు ఇడుస్తాడని కవితక్క పైన పిచ్చి రాతలు రాయిస్తాడట. రేవంత్ రెడ్డి తొండలు ఇడుస్తాడని చెప్పేసి ఇది కవితక్క అప్డేట్స్ నుంచి లేటెస్ట్ అప్డేట్.